ఓ ఎవరది? ఓ షమ్మి, ఇలా ఇలా ఇలారా ఇలారా ఇలారా. ఏం తెచ్చినావో ఈ అన్న కోసమో? ఏం తెచ్చినావు గిఫ్ట్? ఏం తెచ్చినావు గిఫ్ట్ అని అడుగుతా ఉన్నా. సైకో అన్నాయ్, నీలాంటి పాపిష్టి వాడికి చెల్లి అయినందుకు సిగ్గుపడుతున్నా. ఆ సిగ్గు శరాలు మనకు లేవులే గానీ ముందు గిఫ్ట్ ఇచ్చే గిఫ్ట్ ఇచ్చే గిఫ్ట్ ఇచ్చే గిఫ్ట్ ఇచ్చే గిఫ్ట్ ఇచ్చే. నీకు నేను గిఫ్ట్ తేవడం కాదే, నేనే రిటర్న్ గిఫ్ట్ తీసుకోవడానికి వచ్చాను. ఏంది రిటర్న్ గిఫ్టా? ఇదేంగా ఇది నేనే చూడలేదు. మనకి పుచ్చుకోవడమే గానీ ఇచ్చుకోవడం తెలిసావుదే. నువ్వు ఎలాగైనా సావు, నాకు అనవసరం. నాకు రావాల్సిన ఆస్తుల వాటాలు గిఫ్ట్ గా రాసిచ్చిన వాటాలన్నీ రిటర్న్ గిఫ్ట్ గా నాకు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. పుట్టినరోజు ఈ పేజీలేంటి షమ్మి, తర్వాత చూద్దాంలే. నువ్వు ఎప్పుడు ఇవ్వకపోతే నేను నిన్ను కేక్ కూడా తిననివ్వను. నాకు ఇచ్చేయమని చెప్తా ఉన్నా, ఇచ్చేయి. నువ్వు చెల్లివి కావు, నన్ను పీక్కు తినడానికి పుట్టిన రాక్షసివి. పక్కెళ్ళి ఆడుకో. ఓ ఎవరో పెద్ద మనిషి వస్తా ఉన్నారు. ఎవరది? హలో శవాలరెడ్డి. ఓ బాబు గారు వచ్చేసినారా? రండి. ఈ ప్రతిపక్ష నాయకుడి కోసము పరిగెత్తుకుంటూ వచ్చేసినారా? శాలువాలు పూలదండలు వెనకాల వస్తా ఉన్నాయా? శాలువాలు పూలదండలు ఏం పీకేవని శాలువాలు దేవాలి నీకు? అదేంటి నా పుట్టినరోజు కదా, శాలువతో సత్కరించి గండ పేరంటాలు తొడిగి పూల వర్షం నా పైన కురిపిస్తారనుకుంటా ఉంటే అది గండ పేరంటాలు కాదయ్యా కన్నింగిరెడ్డి, గండ పెండేరాలు అంటారు. అది కవులకు కళాకారులకు తొడిగే బంగారు కంకణం లాంటిది. నీలాంటి దొంగల ముఠా నాయకుడికి పెట్టేది కాదు. ఓ అట్నా, మరేం గిఫ్ట్ తెచ్చినావు నా కోసము? చెప్పు అయ్యా పెద్ద మనిషి. టెన్షన్ తట్టుకోలేకపోతా ఉన్నా. టెన్షను. నీ బాబు మహామేత టైం నుండి నువ్వు మేసిన సొమ్మంతా రిటర్న్ గిఫ్ట్ గా నువ్వు రాష్ట్రానికి ఇచ్చేయాలి. ఏందా ఇదే? నా పుట్టినరోజుకి మీరందరూ కలిసి నన్ను నవ్విస్తూ ఉంటారనుకుంటే ఏడిపిస్తూ ఉన్నారేమి? ముందు మెడికల్ కాలేజీలో సంగతి తేల్చవయ్యా బాబు, తేల్చు. నేను తేలుస్తానే గాని ముందు పీపీపీ అంటే ఏమిటో చెప్పవయ్యా. పీపీపీ అంటే బాబు అంటే అవన్నీ తెలిస్తే నేను ఈ బూతు గంజాయి బ్యాచ్ వేసుకుని ఎందుకు తిరుగుతాను? ఈ క్విజుల్లో నేను గెలవలేనులే గానీ నువ్వు పక్కెళ్ళు బాబు, పక్కెళ్ళు. అడిగా పవన్ వస్తా ఉన్నాడు. రావయ్య పవను, రా. రాష్ట్ర ప్రజల్ని ముంచేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన రాక్షస రారాజు సైకో రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇదిగో ఇలా పొగడ్తలతో ముంచేస్తే గిఫ్ట్ మర్చిపోతా అనుకున్నావా? అమ్మమ్మ ఆ గిఫ్ట్ ఏందో బయటికి తీసేయబ్బా, తీసే. నాకొక గిఫ్ట్ కావాలి పవను. థెఫ్ట్ చేసేవాడికి గిఫ్ట్లు కూడా తెస్తారా గజ దొంగ గంగుళ్ళు? ఏందే నేను గజ దొంగనా? ఏం మాట్లాడుతా ఉన్నావు పవను? బర్త్డే రోజు నన్ను బాధ పెట్టుకో. ప్రకృతిని కూడా పలుగులతో పొడిచి ఋషికొండకు గుండు కొట్టి కోట్ల రూపాయలు బాత్రూమ్కే పెట్టి ప్రజల సొమ్మును దోచుకున్న నువ్వు అవన్నీ రిటర్న్ గిఫ్ట్ గా ప్రకృతికే ఇచ్చేయాలి. మా సన్నాసులంతా నా దగ్గర డబ్బులు తీసుకుని అడ్రస్ లేకుండా పోయినారు. మీరంతా వచ్చి దండేసి దండం పెడతారనుకుంటే ఇలా చెండుతా ఉన్నారేం సామి? ఏంది కర్మ? దండేసి దండం పెట్టే రోజు కూడా వస్తుందిలే, కానీ నువ్వు పుట్టడమే రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ గంజాయి రెడ్డి, కర్మో వరమో నాకు తెలియదులే, కానీ మీరు నాకు గిఫ్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, నన్ను మాత్రమో అడగండి. కావాలంటే ఆ పక్కన మంచినీళ్ళు ఉంటాయి, తాగిపోండి. నెక్స్ట్ ఎవరే వచ్చేది? బాబు ఏదో దేశాన్ని ఉద్ధరించే నాయకుళ్ళ నువ్వు నీ బిల్డప్. చిన్నబాబు తర్వాత పొగడొచ్చులే గాని నువ్వైనా నాకు గిఫ్ట్ తెచ్చినావా లేదా? నీకోసం బ్రహ్మాండమైన గిఫ్ట్ తీసుకొచ్చాను, బ్రహ్మాండమైన గిఫ్ట్. నీ ముందు కూటమి నాయకులంతా బలాదు. చిన్నవాడివైనా సౌమ్యుడివి, మనసున్నవాడివి, మంచివాడివి,
మృదు స్వభావివి, అజాత శత్రువువి. ఆపమ్మా ఆపమ్మా, నీ ఎలక్షన్ ప్రచారం ఆపు. ఆహా, పొగుడుతా ఉంటే కూడా పొగడ్తలకి లొంగని ఎంత గొప్ప హృదయం నీ దిశను బాబు. నువ్వు తీసుకొచ్చిన ఆ అద్భుతమైన గిఫ్ట్ ఏందో నాకు చూడాలని కోరికగా ఉంది. శనబాబు, ఇంకా నన్ను ఊరించకు. త్వరగా నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చాయి. త్వరగా త్వరగా త్వరగా. ఇస్తా తినబోతూ రుచెందుకు అడగడం. ఆ గిఫ్ట్ లో నీ పేరు సువర్ణ అక్షరాలతో లిఖించి ఉంటుంది. ఆహా, అక్షరాలే బంగారంతో రాసి ఉంది అని అంటే అది ఎంతో విలువైంది అనిపిస్తా ఉంది. నిజంగా నాకైతే చాలా సంతోషం అనిపిస్తా ఉంది. త్వరగా ఇచ్చే నేను ఆగలేను. త్వరగా ఇచ్చే, ఆగలేను. అదే మామూలు గిఫ్ట్ కాదు. యమధర్మరాజు చేతిలో భవిష్యవాణి పేరు మారి నా చేతిలో రెడ్ బుక్ అయింది. అందులో నీ పాపాల చిట్టా మొత్తం రాసి ఉంది. ఇప్పుడే నీ బాత్రూమ్ లో పెట్టించాను. నీకు ఏ శిక్షలు పడతాయో కూడా అందులో ఉంది. నేను వెళ్ళాక బాత్రూమ్ లోకి పోయి తీరిగ్గా చదువుకో శవాల రెడ్డి. చిన్నైనా